అసలు ఈ బార్తోలిన్ ప్రాబ్లం అంటే ఏంటి, ఎవరికి వస్తుంది? సో బార్తోలిన్ ప్రాబ్లం ఆర్ దీన్నే బార్తోలినైటిస్ అంటారు, బార్తోలిన్ సిస్ట్ అంటారు, బార్తోలిన్ యాబ్సెస్ అంటారు. ఇది మామూలుగా చాలా కామన్ ప్రాబ్లం విమెన్లో. ఇది వాళ్ళ వజైనల్ ఏరియాలో వస్తుంది. ఇక్కడ మెయిన్గా మనం చూసే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఫర్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. చాలామంది ఆడవాళ్ళు వచ్చి మా దగ్గర ఏం చెప్తారంటే, సార్ మేము ట్రీట్మెంట్ తీసుకున్నాము కానీ తగ్గట్లేదు, కొంచెం తగ్గినట్లే తగ్గుతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తాము, వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు, అసలు ఆ ఏరియాలో ఏం జరుగుతుందో కూడా మాకు ఐడియా లేదు, లేకపోతే అసలు మాకే ఎందుకు వచ్చింది, మేము ఇంకా రీసెంట్గా మ్యారేజ్ అయింది, ఇప్పుడే ఎందుకు వచ్చింది, మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తుంది, కొంచెం పిల్లలు పెద్దగా అయినాకో అప్పుడన్నా రావచ్చు కదా, అసలు మీరేమన్నా హెల్ప్ చేయగలరా అని అడుగుతూ ఉంటారనమాట. బేసిక్గా ఇది వాళ్ళ వజైనల్ ఏరియాలో వచ్చే ఒక ఇన్ఫెక్షన్. సో చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, చాలా రిపీటెడ్గా వస్తూ ఉంటుంది అనమాట. జనరల్గా ఏదైనా ఏజ్ లిమిట్ ఉందా? ఈ ఏజ్ నుంచి ఏజ్ వరకు వస్తుంది? మామూలుగా ఈ డిసీజ్ అనేది రీప్రొడక్టివ్గా యాక్టివ్గా ఉన్న విమెన్లో వస్తుంది. సో ఇమీడియట్గా మ్యారేజ్ అయిన వాళ్ళలో, సెక్షువల్గా బాగా యాక్టివ్గా ఉన్న వాళ్ళలో, సో యంగ్ విమెన్లో అంటే రీప్రొడక్టివ్గా యాక్టివ్గా ఉన్న విమెన్లో వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. Fiticus homeopathy